హలో గైస్, వన్ ఆఫ్ ద ఫాలోవర్ నాకు డిఎం చేశాడండి. సో ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నాడంట. సో అయితే కొన్ని టిప్స్ తర్వాత ఎలాగా చదవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను చిన్న వీడియో చేస్తాను, ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ నేను రాశాను, అంటే సరదాగా రాశాను. బట్ 2 టైమ్స్ నేను క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. సో అయితే ఒకసారి వెళ్ళలేదు, ఒకసారి ఏంటంటే సరదాగా ఈవెంట్స్కి వెళ్ళాను. సో స్టీల్ ప్లాంట్లో జరిగింది ఈవెంట్స్ అనేవి. సో అక్కడ నా ఎక్స్పీరియన్స్ని ఒకసారి మీకు చెప్తాను, అలాగే ఎగ్జామ్ని ఎలా రాశాను, సో ఎలాగా క్వాలిఫై అయ్యాను. అండ్ నా ఫ్రెండ్ సురేష్ అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు కాకినాడలో కోచింగ్ తీసుకొని. బట్ వెళ్ళిన తర్వాత ఈవెంట్స్ కూడా పాస్ అయ్యాడు, బట్ మెరిట్లో అయితే పోయింది. సో అలా ఎందుకు జరిగిందో కూడా మీకు ఇందులో చెప్తాను చూడండి. సో ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటండి, మ్యాథ్స్. ఎందుకంటే వెయిటేజ్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది. సో వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ నార్మల్గా ఏంటంటే జనరల్గా మ్యాథ్స్. సో ఇంకా మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథ్స్ ఎస్ఎస్సి జీడీలో మీరు చెప్తే నంబరు ఈజీ టు మోడరేటే ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయినప్పుడు సింప్లిఫికేషన్స్ తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతాడు. ప్యూర్ మ్యాథ్స్ అసలు ఎక్కువగా అడగడు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువగా అడగడు. సో టీసీఎస్ వాళ్ళు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారండి. సో వాళ్ళు ఏంటంటే ఒక టైప్లో ఉంటాయన్నమాట. అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కానీ చూసినట్లయితే, పీవైక్యూస్ చూసినట్లయితే జీడీకి మీరు ఆల్మోస్ట్ క్లియర్ చేసినట్లు అవుతుంది అన్నమాట. ఇంకా జీకే జిఎస్ అంటారా, జిఎస్ అంటే కొంచెం ఎస్ఎస్సి వాళ్ళకి కొంచెం డెప్త్ ఉంటుంది కానీ సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే వాడు టచ్ చేస్తాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్. సో రీజనింగ్ కూడా ఈజీ అండి. రీజనింగ్ అనేది జీడీలో ఈజీగా ఉంటుంది. తర్వాత జిఎస్ అండ్ జీకే ఈ రెండు కలిపి అడుగుతాడు. ఇది కూడా ఈజీ టు మోడరేట్. అంటే ఎలా ఉంటాయంటే నేను మీకు ఎలా చెప్పాలంటే జీడీలో జీకే జిఎస్ అనేవి 1 లైన్ ఆన్సర్స్ కింద ఉంటాయి అన్నమాట. ఓకేనా, 1 లైన్ ఆన్సర్స్ కింద ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి 1 లైన్ ఆన్సర్ టైప్లో చదువుకుంటే బెటర్, ఇంతకు మించి ఇంకేం ఉండదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో 1 లైన్ ఆన్సర్ టైప్లో ఉంటాయి అన్నమాట. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఏంటి, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఏంటంటే డిక్షనరీ టైప్లో అడుగుతాడు, సినోనిమ్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. సో ఇవన్నీ కలుపుకొని నాకైతే యాక్చువల్గా ఒక 56 వచ్చాయి. ఓబీసీ పరంగా కట్ ఆఫ్ మాట్లాడుకుంటే సో ఒక 56 మార్క్స్ అనేవి వచ్చాయి. ఓకే, వితౌట్ ప్రిపరేషన్ వర్క్ చేస్తూ నార్మల్గా రాస్తే 56 వచ్చాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కరెక్ట్గా ట్రై చేస్తే వస్తాయి. కానీ లాస్ట్లో మెరిట్ ఉంటుందని మర్చిపోవద్దు, మీరు మెరిట్ కోసం మర్చిపోవద్దు. మరి అయితే ఇప్పుడు నాకు జాబ్ ఎందుకు రాలేదు, మరి ఎస్ఎస్సి జీడీ చేస్తే నాకు జాబ్ ఎందుకు రాలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సైట్ ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సైట్ ఉంది, ఓకేనా, -2.5 ఎంతో ఉంది. అయితే అది నేను పక్కన పెట్టేసి నార్మల్గా అప్లై చేస్తాను, అదొక సరదా. కానీ అక్కడ ఏం జరిగింది అంటే సో స్పెట్స్ ఉన్నాయినా సరే నేను వెళ్ళాను, నార్మల్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. సో ప్రాక్టీస్ చేసి స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను, అక్కడ ప్రాసెసింగ్ అంతా జరిగింది. ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీరు హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మీకు మెడలో ఒక ట్యాగ్ వేస్తారన్నమాట, అంటే మీకు ఒక నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ బట్టి లైన్లో వెళ్ళిపోవడమే, కుమ్మేసుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత ఏంటంటే మీకు హైట్ చెక్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇక్కడ కామెడీ చూడండి, నేను రన్నింగ్ వరకు వెళ్ళలేదు, ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన రన్నింగ్ వరకు వెళ్ళలేకపోయాను. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నేను కొలుచుకున్నప్పుడు నేను 170 అనుకున్నాను, అప్రాక్సిమేట్లీ 170 ఉన్నాను ఎగ్జాక్ట్గా. సరిపోతుంది, ఒక పాయింట్ అటు ఇటు అయినా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని నేను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొలిచింది ఎంత అంటే 169.4 చెక్ చేశారు, 169.5 ఎంతో ఉంది. సో 0.5 ఎంతో తేడా వచ్చినందుకు నన్ను సైడ్కి తీసేశారు. సైడ్కి తీసేసి ఒక పలకేస్తారు, అంటే ఒక బోర్డు ఇస్తారు, ఇచ్చేసి నీకు ఒక ఫోటో తీస్తారన్నమాట. ఫోటోగ్రాఫర్తో నీతో పాటు నించొని ఒక గుంపుని కూర్చోబెట్టేసి ఆ గుంపులోని గోవిందలాగా అక్కడ ఏంటంటే ఫోటో తీసి ఎంచక్క నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం బాబు అని చెప్పేసి పంపించేస్తారన్నమాట. ఓకేనా, సో అలాగా. అయితే నేను మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు వాడు ఈవెంట్స్ ఎక్సలెంట్ చేశాడు, ఈవెంట్స్ మొత్తం రన్నింగ్ చెస్ట్ ఇవన్నీ పాస్ అయిపోయాడు, క్వాలిఫై అయిపోయాడు. కానీ వాడికి వచ్చేసరికి ఏమైంది అంటే వాడికి మెరిట్ రాలేదు, చాలా తక్కువ మార్కులు, అంటే లీస్ట్లో క్వాలిఫై అయ్యాడనమాట. ఓకేనా, 6లో ఉన్నాడు వాడు. సో మీకు ర్యాంక్ ఇస్తారన్నమాట, 1 2 3 4 5 అని చెప్పేసి 6 అని చెప్పేసి ఇస్తాడు.
సో ఏం జరిగిందంటే ఈ పీఈటీలో క్వాలిఫై అయిన వాడు సో అది ఇది కలుపుకొని ఆడు మెరిట్లో రాలేకపోయాడు. సో కాబట్టి చాలా డిసప్పాయింట్ అయిపోవడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఏం చేస్తాం, యాక్చువల్గా అయిపోయాడు. ఇంకా మ్యాక్సిమం అందరం అనుకున్నాం ఏంటంటే జాబ్ వచ్చేసింది, ఇంకా వాడు సెట్ అయిపోతాడు అనుకున్నాం. నేను అది ఎలాగో అవ్వదని నాకు తెలుసు, కాకపోతే వాడిది అయిపోతుంది కదాలే అని మేము అనుకున్నాం. కానీ బట్ చెప్తున్నాం కదా, సో లైఫ్ ఎవరిది ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అందుకని చెప్పే మీరు కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినప్పుడు నెగిటివ్ ఉంటుంది. కాకపోతే రైల్వేలా కాదు, ఇది 1/4 ఉంటుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. సో 4 క్వశ్చన్స్ కాబట్టి కొంచెం అటెంప్ట్ చేయండి. ఏమైనా 2-3 ఆప్షన్లు అవుతాయి, 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసి ఇంకో 2 ఆప్షన్లో ఏదో ఒకటి అవుతుందంటే ఇలాంటి వాటికి బిట్లు పెట్టండి. కానీ అసలు ఏమీ తెలియదు అన్నదానికి మీరు బిట్టు పెట్టద్దు. ఓకేనా? సో ఎక్కువగా పీవైక్యూస్ అడుగుతాడు. నేను ఆల్రెడీ చాలా పీవైక్యూస్ చేశాను. సో ఆ పీవైక్యూస్ ఫాలో అవ్వండి. అది రైల్వేనే ఏదైనా జిఎస్ఏ జీకే. ఓకేనా? దానికి దీనికి సపరేట్ అంటూ ఏముండదు. ఓకేనా? సో నా ఎక్స్పీరియన్స్ పరంగా ఏంటంటే ఎస్ఎస్సి జీడీని క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ. అది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి, కానీ చాలా ఈజీ. ఎందుకంటే అది పేపర్ మొత్తం ఈజీ టు మోడరేటే ఉంటుంది. ఈజీ టు మోడరేటే. నన్ను అడిగితే మ్యాథ్స్ ఈజీ టు మోడరేట్ ఉంటుంది, రీజనింగ్ అయితే ఈజీ మోడే ఉంటుంది. మళ్ళీ మోడరేట్ కూడా కాదు రీజనింగ్. అలాగే జీకే 1 లైన్ ఆన్సర్స్ ఉంటాయి, 1 లైన్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే డైరెక్ట్గా అడుగుతాడు. క్వశ్చన్ అనేది చాలా డైరెక్ట్గా అడిగేస్తాడు అనమాట. ఒక క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్లు ఇచ్చేస్తాడు. ఇంగ్లీష్ అయితే డిక్షనరీ టైప్ అడుగుతాడు, సినోనిమ్స్ అడుగుతాడు, అవి కూడా రిపీటెడ్. ఇప్పుడు బ్లాక్ బుక్ లాంటి బుక్ ఏదైనా చదువుకున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా మీకు ఇంగ్లీషు క్లియర్ చేస్తారు ఈజీగా. మీరు ఒక 20 క్వశ్చన్స్లో ఏదో ఒకటి ఒక 15 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేసేయచ్చు అన్నమాట. మీరు బ్లాక్ బుక్ ప్లస్ చిన్న గ్రామర్ రూల్స్ కానీ చదివితే, గ్రామర్ రూల్స్ కూడా ఎక్కువగా అడగడు, అంత టఫ్ అడగడు. ఓకేనా? సో అది మాట. సో వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం అక్కడ ప్లాంట్లోనే ఇస్తాడు మొత్తం మనకి ఏపీలోని. సో అలా ఇచ్చిన తర్వాత ఇంకొకడు ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి అలాగే ఇలాగ యూట్యూబ్ ద్వారా ప్రిపేర్ అయ్యి, యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకుంటూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని క్రాక్ చేసి తర్వాత ఈవెంట్స్కి వెళ్ళి క్వాలిఫై అయ్యి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. సో అది అంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, మా ఫ్రెండ్ కోచింగ్ తీసుకొని కొట్టలేకపోయాడు. అంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఎగ్జామ్ని కొడతారని లేదు. యూట్యూబ్ని చూసి ఇలా వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొట్టలేరని చెప్పి మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, నాట్ హార్డ్ వర్క్ టు డూ స్మార్ట్ వర్క్. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, సో ఎస్ఎస్సి జీడీ అని కాదు, రైల్వే అని కాదు, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే సిలబస్ ఏంటో చూసుకొని ఒకసారి అది ఈజీ టు మోడరేటా పీవైక్యూస్ మాట. ఎప్పుడు కూడా వాడు పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు వాడు కొన్ని కంటెంట్లు తీసుకుంటాడు, దాన్నే ఫాలో అవుతాడు అన్నమాట. సో అందుకని నేను రైల్వేకైనా చూడండి, మొన్న ఏఎల్పీలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్నీషియన్లో కూడా కనెక్ట్ అయ్యాయి, జేఈలో కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్లు అన్నీ పెట్టినవాడు ఆర్ఆర్బీ. ఈ ఆర్ఆర్బీ వాడు చూడండి అన్ని ఎగ్జామ్లకు ఒకే ప్యాటర్న్ మెయింటైన్ చేశాడు కిందటిసారి. ఇప్పుడు రీసెంట్గా అయినా టెక్ కానీ, జేఈ కానీ, ఏఎల్పీ కానీ. ఓకేనా? సో ఇప్పుడు ఆర్ఆర్బీకి ఏమవుతుంది, ఆర్ఆర్బీ పెట్టిన వాళ్ళు ఎన్టీపీసీ కనెక్ట్ అవుతుంది. సో ఎన్టీపీసీ కనెక్ట్ అయినప్పుడు ఈ పేపర్స్ అన్ని చూసుకుంటే మీకు బెటర్ అన్నమాట. సో అది నేను చెప్తున్నాను. సో నేను తర్వాత మళ్ళీ ఇంకా ఎస్ఎస్సి జీడీ నేను అప్లై చేయలేదు, ఇంకా సరదా కూడా ఎందుకులే అని చెప్పి ఇంకా నేను అప్లై చేయలేదు. ఇంకా నేను నెగ్లెక్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే హైట్ వరకు వెళ్ళిపోయింది, అట్లీస్ట్ ఆ ఈవెంట్ అయినా కొడితే మెడికల్లో పోయినా పర్లేదు అనుకున్నాను. సో అది పాయింట్ తేడా ఉన్నా వాడు వదిలేస్తాడు, వాడు అస్సలు సైడ్కి తీసేస్తాడు. సో 169.5 ఉన్నాను నేను. సో అయినా సరే తీసేశాడు. కాబట్టి ఒకసారి చూసుకోండి, మెరిట్లో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది నా ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా కాన్సెప్ట్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. జై హింద్.